రంగారెడ్డి జిల్లా డిండి మండల కేంద్రంలో పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జిల్లా నాయకులతో కలిసి డిండి ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2015 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలైన నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు అందించేలా ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనక భాగం నుంచి సంవత్సరంలో 60 రోజుల పాటు లిఫ్టుల ద్వారా నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి 2 రిజర్వాయర్లను పూర్తి చేశారని, మిగతా 3 రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన తెలిపారు. అనుబంధ కాలువల పనులు పూర్తి కాలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలైనటువంటి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ పథకాన్ని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ లిఫ్టులు ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీ, సంవత్సరంలో 60 రోజులు అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకొని ఆ వచ్చేటువంటి నీళ్లు అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి దాని నుంచి 1.5 టీఎంసీ రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్కి ఇచ్చి 1/2 టీఎంసీ నల్లగొండ జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయటం అనేది జరిగింది. నల్లగొండ జిల్లాకు కేటాయించినటువంటి 30 టీఎంసీ నీళ్లు అవి మొత్తం కూడా వాటికి కావాల్సినటువంటి రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని చెప్పి 5 రిజర్వాయర్లు కూడా ఆ 30 టీఎంసీ నీళ్ళ యొక్క సామర్థ్యాన్ని మరి నిలబెట్టడానికి 5 రిజర్వాయర్లు శాంక్షన్ చేశారు. కొన్ని 1-2 పూర్తయినాయి, కొన్ని సగమే అయినాయి, కొన్ని 60-70% అయినాయి. ఆ 5 రిజర్వాయర్లన్నీ కూడా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం కలిసి పరిశీలించుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంది. 3,40,000 ఎకరాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, అంటే దేవరకొండ, మునుగోడు, నల్లగొండలో కొంత భాగం, నాగార్జున సాగర్, ఈ 4 నియోజకవర్గాలకు 3,40,000 ఎకరాలకు సాగు అందించడానికి, వందలాది గ్రామాలకి త్రాగునీరు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టు 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తే విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు డిపిఆర్ అనేటువంటిది వాళ్ళు ఇంతవరకు ఫైనల్ చేయలేదు. డిపిఆర్ అప్రూవల్ కాకుండా ఈ ప్రాజెక్టు పనులు తోక నుంచి చేసుకుంటూ పోతూ ఉన్నారు. రిజర్వాయర్ల పనులు అవుతూ ఉన్నాయి. ఆ రిజర్వాయర్లకు కావాల్సినటువంటి లింకు కలిపేటువంటి కాలువల భూసేకరణ కొంత మాత్రమే జరిగింది. ఆ కాలువలు తవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే డిపిఆర్ కానీ అదేవిధంగా పర్యావరణ అనుమతులు కూడా, తర్వాత ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ యొక్క అనుమతులు కూడా కొన్ని తీసుకోలేదు అనేది ఇంజనీర్స్ చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళ యొక్క అనుమతులు ఎందుకు తీసుకోలేదు, డిపిఆర్ అప్రూవల్ ఇంతవరకు ఎందుకు చేయలేదు, అదే మళ్ళా అవతల జరుగుతున్నటువంటి పనులకు మాత్రం డిపిఆర్ అప్రూవల్ అయింది. తర్వాత ఏంటంటే ఇవాళ వాళ్ళకి నీళ్లు వదిలితే పోవటానికి అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు కేటాయించినటువంటి నీళ్లు ఇప్పుడు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా పోర్షన్కి ఇవ్వాల్సినటువంటి నీళ్లు మాత్రం మరి ఇప్పటి వరకు ఏంటంటే పర్యావరణ అనుమతులు కానీ, డిపిఆర్ అప్రూవల్ కానీ, దానికి కావాల్సిన బడ్జెట్ కానీ కేటాయించకుండా, తర్వాత ప్రారంభంలో ఎలాంటి పనులు ఇంతవరకు ప్రారంభించకుండా తోక నుంచి ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఎందుకు చేసుకుంటూ పోతా ఉన్నాయి. దీనివల్ల ఉపయోగమే, ఇది చేయవలసిందే. కానీ ఏంటంటే అసలు పనులు ఎందుకు జరగటం లేదు, దీనికి బాధ్యులు ఎవరు? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుండి మాటలు చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తామని వాళ్ళు చేయలేదు. కాబట్టి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకు తీర్పిచ్చారు, బుద్ధి చెప్పారు. మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే దీనికి ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నేను కోరేది ఒకటే, నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలంటే కృష్ణా గోదావరి జలాలు మనకు రావాల్సిన, ఈ జిల్లాకు రావాల్సిన హక్కు ప్రకారంగా
అందిస్తే నల్గొండ జిల్లా బ్రహ్మాండంగా రాష్ట్రంలోని అన్ని రంగాల్లో వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ 9.5-10 కిలోమీటర్లు ఇంకా టన్నల్ తవ్వవలసి ఉంది. ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి. దానికి బడ్జెట్ కేటాయించడం లేదు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మొన్న అది కూడా మేము పరిశీలించడం అనేది